దేశవ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచైతే అమల్లోకి వస్తున్నాయి. వీటి గురించైతే తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళితే కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగ వ్యవస్థలో కొన్ని కీలక మార్పులైతే చేయబోతూ ఉంది. అందులో 4 మీకోసం అయితే చెప్తాను. మొదటిది చూస్తే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి దాన్ని యూజ్ చేయకుండా అంటే వాడకుండా అలా ఉంచేసుకుని ఉంటారో అటువంటి అకౌంట్లకు సంబంధించి ఆ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదంటూ కొత్త రూల్ని అయితే తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇనాపరేటివ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇదైతే ఉండబోతుంది. దాంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఉండాల్సిన పని అయితే లేదు. ఈ రూల్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఎవరైనా కానీ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ ఉంటే సరిపోతుంది. దాంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఆ అకౌంట్ అనేది త్వరలోనే క్లోజ్ కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంకు మీరు లోన్ తీసుకొని ఉంటే మాత్రం మీకు సంబంధించిన లోన్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిఫాల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఏదైనా కానీ మీరు బ్యాంకు లోన్ తీసుకొని ఉంటే ఆ బ్యాంకు లోన్లో మీరు డిఫాల్ట్ చేసేదానికి ఉచితంగా దానికి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని అయితే లేదు. ఈ రూల్ అనేది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే అమల్లోకి వస్తుంది. ఇదివరకు డిఫాల్ట్ చేయడానికి అయితే కొంత ఛార్జ్ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆ ఛార్జ్ని కూడా తీసేయడం జరిగింది. సో దీన్ని ఉచిత డిఫాల్ట్ కింద అయితే తీసుకొస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ రూల్ వచ్చేసరికి ఎవరైతే డిజిటల్ పేమెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నందున మీరు 2000 రూపాయల కంటే ఎక్కువ డిజిటల్ పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటే మాత్రం మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మనకి ఎలక్షన్ కమిషన్ వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువగా మీరు ఈ 2000 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ లేదా 3000 రూపాయలు కానీ ఒక అకౌంట్ నుంచి ఎక్కువగా ఆపరేట్ అనేది జరుగుతూ ఉంటే ఆ అకౌంట్ అనేది ఎన్నికల కమిషన్ వారి దగ్గరికి వెళ్తుంది. మీరు ఎందుకు ఇలా ఈ పేమెంట్స్ అనేవి రెగ్యులర్గా 2000 రూపాయలు 3000 రూపాయలు వేరే వారికి పంపిస్తున్నారనే దాని మీద మీరైతే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పేమెంట్ చేసేవాళ్ళు మాత్రం కొంచెం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటివి అయితే మీరు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ కడుతూ ఉంటే మాత్రం క్రెడిట్ కార్డ్ బిల్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసేటప్పుడు మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎస్బీఐలో ఈ రివార్డ్స్ పాయింట్ని అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి తొలగిస్తున్నారు. ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే దీన్ని తొలగించడం జరిగింది. ఇక నెక్స్ట్ లాస్ట్ అప్డేటు ఎన్పిఎస్ అకౌంట్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కలిగి ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ని తీసుకొచ్చింది. ఆధార్ కార్డ్ని మీ ఎన్పిఎస్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఆధార్ కార్డు ఓటీపీ ద్వారా మీ అకౌంట్కి అయితే లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి.